నమస్తే వెల్కమ్ టు ఎస్టీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మండపేట మాధవి ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం. రిఫైనరీ అంటుకొని భారీ ఆస్తి నష్టం. ఫ్రంట్ వారియర్స్ అంతా కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవాలి. కాకినాడ జీజీహెచ్ లో వ్యాక్సిన్ వేసే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. కుటుంబ రాజకీయాలకు విసిగి చెంది ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. కిర్లంపూడిలో ముద్రగడతో భేటీ అయిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారిని యాప్ ద్వారా ప్రతిక్షణం పర్యవేక్షిస్తారు. అనపర్తిలో స్వయంగా వ్యాక్సిన్ వేసి ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ రెడ్డి. మండపేటలో ఉన్న మాధవి ఎడిబుల్ ఆయిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరగడంతో నష్టం భారీగా వాటిల్లినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆయిల్ ఫ్యాక్టరీ కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడి వాటిని అదుపు చేయడం కష్టతరంగా మారింది. మండపేట పట్టణంలో బైపాస్ రోడ్డులో మాధవి ఎడిబుల్ ఆయిల్స్ లిమిటెడ్లో శనివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రిఫైనరీ ప్లాంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఎడిబుల్ ఆయిల్ కావడంతో కర్మాగారం పరశురామ ప్రీతికి గురైంది. ప్లాంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నికిలలు ఎగిసిపడి ప్లాంట్ అంతటిని బుగ్గి చేసింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ ప్రమాద స్థలాన్ని సందర్శించి అగ్నిమాపక అధికారులను సమాయత్తపరిచారు. మండపేట, అనపర్తి, రామచంద్రపురం నుండి అగ్నిమాపక యంత్రాలు తరలివచ్చి ప్రమాదాన్ని నివారింపజేశాయి. ఈ సందర్భంగా ఎటువంటి ప్రాణ నష్టము సంభవించలేదు. తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎస్ఐ రాజేష్ సిబ్బందితో కలిసి విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టము జరిగింది. రామచంద్ర పేపర్ మిల్లు అధినేత మేడపాటి రామలింగారెడ్డి, వైసీపీ నాయకుడు రెడ్డి రాధాకృష్ణ, పలువురు పారిశ్రామికవేత్తలు ఘటనా స్థలికి చేరుకొని ఫ్యాక్టరీ యజమానులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, వేగుళ్ల చైతన్యబాబులను పరామర్శించారు. సమాచారం తెలుసుకున్న పలువురు వైసీపీ నాయకులు ఫ్యాక్టరీని సందర్శించి విచారం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడంలో ఎవరు అపోహలకు పోవద్దని, ఫ్రంట్ వారియర్స్ అంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 34,000 డోసులు మొదటి విడతగా ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితర వారికి ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. కాకినాడ జీజీహెచ్లో సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఫ్రంట్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేసే కేంద్రాన్ని కలెక్టర్ మురళీధర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వంగా గీత, కాకినాడ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఎంపీ వంగా గీత మాట్లాడుతూ మొదటి విడతలో ఆరోగ్య శాఖ సిబ్బంది, డాక్టర్లు, నర్సులు, అంగన్వాడీలకు ఇవ్వడం జరుగుతుందని, జిల్లాలో 19 నియోజకవర్గాలకు సంబంధించి అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ స్వప్న దినకర్, జిల్లా వైద్య శాఖ అధికారి గౌరీ ఈశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అటే ఉన్నాను మీరు हाँ सीन सीन
బాగానే ఉంటాడా? కొంచెం అనుకున్నాము అమ్మా చేతులు వచ్చేస్తున్నాయి పైకి బాబు అమ్మా డౌన్ అయ్యా వెళ్ళిపోద్ది అయ్యింది. షూస్ పట్టుకుని నుంచి ఉంటారు లేరా? అమ్మా అలా కాదు మేడం మేడం కొంచెం అమ్మా ఇలా చెప్పు. కనబడుతున్నావు మేడం మరీ దారుణం ఏం చేయాలి కొంచెం వెనక్కి ఉండాలా? కొంచెం కొంచెం కాదు నీడిల్తో టచ్ చేయండి. నీడిల్స్తో టచ్ చేయండి. పట్టుకోండి సార్ ఎమ్మెల్యే గారు కొద్దిగా మధ్యలో చెత్తాలుగా నువ్వు ఆగరా బాబు. నువ్వు తీసుకున్నా నువ్వు ఫోటో తీసేస్తావు. వాళ్ళకి సంబంధించి కూడా మనం ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఇవన్నీ కూడా కాన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. సో అపోహలు కానీ లేకపోతే కొంతమంది ఈ సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులు మాత్రం దయచేసి నమ్మకండి. జిల్లా స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకోవడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా అందరికీ వ్యాక్సినేషన్ వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. గత 10 నెలల నుంచి చాలా ఇబ్బంది వాతావరణంలో ఉన్నాం మనం ఆరోగ్య రీత్యా కరోనా వల్ల. మన జిల్లాలో ఉన్న యంత్రాంగం కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్స్ కానీ జీజే సూపరింటెండెంట్ గారు కానీ అందరూ చాలా కష్టపడి ఎదుర్కొని కరోనా విషయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలు తీర్చడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సుమారు 1 కోటి పైన ఈ కోవిడ్ టెస్టులు చేయించినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఎల్లవేళ మన ఆరోగ్యం కోసం ఎప్పుడు కూడా ముందుంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అధికార యంత్రాంగం పూర్తి సహకారంతో ఈరోజు టెస్టుల పరంగా అంటే మనిషికి మన రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా జగన్మోహన్ గారు ధైర్యం కలగజేశారు. మీకు ఏ విధమైనటువంటి సింప్టమ్స్ ఉన్నా కూడా నేనున్నాను అనే విధంగా టెస్టులకి చాలా పెద్ద ఎత్తున మనం చేయడం జరిగింది. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఓకే, నా ప్రకారం కరోనా వస్తే మా జగన్ ఉన్నాడు, మా ముఖ్యమంత్రి ఉన్నాడు అనే విధంగా రాష్ట్రంలో అప్పుడు పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. మరలా ఈరోజు వ్యాక్సిన్ వచ్చింది మనకి. ఈ వ్యాక్సిన్ ఈ యొక్క కరోనా జబ్బుకి ఇది ఆరంభం. ఈరోజు స్టార్టింగ్ డే. ఈ వ్యాక్సిన్ నుంచి మరలా అందరూ ధైర్యంగా ఉండొచ్చు. ఇందాక కరెక్ట్గా చెప్పినట్టుగా ఎవరు కంగారు పడద్దు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఈ యొక్క ఇటువంటి వైద్యాలకు సంబంధించి ఏ సదుపాయంగా ముందుంటారు. ఒక 2-3 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా వ్యాక్సిన్ అందుతుంది. ఫేజ్ వైజు ఎవరైతే ఈ ఫస్ట్ ఈ సెంటర్స్ ఉన్నారో ఎవరైతే ఎక్కువ ఈ కరోనాలో ఇన్వాల్వ్ అవుతున్నారో ముఖ్యమంత్రి గారు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చి తర్వాత ప్రజలకు ఇవ్వాలి అని సూచన చేయడం జరిగింది. ఏ విధంగా అయితే దేశంలో తీసుకోని విధంగా టెస్టులు మన రాష్ట్రం చేసిందో అదే విధంగా దేశంలో తీసుకోని విధంగానే మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా వ్యాక్సిన్ ముందుకు అందుతుందని గర్వంగాను ధైర్యంగా చెప్పగలం. మంచి యంత్రాంగం ఉంది. యంత్రాంగాన్ని అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. కరోనా చాలా పోరాటం చేస్తాం మనందరం, ముఖ్యంగా యంత్రాంగం మన అధికారులందరూ చాలా పోరాటం చేశారు. అలాగే వ్యాక్సిన్ విషయంలో కూడా అందరికీ అందుబాటు అయ్యేలా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్స్ కానీ డాక్టర్స్ అందరూ మంచి చర్య తీసుకున్నారని భావిస్తూ అందరూ ధైర్యం ఉన్నట్టు మనకు జగన్ ఉన్నాడు. థ్యాంక్ యూ. సంతోషకరమైన రోజు. సుమారు 11 నెలలు కావస్తుంది. ఫిబ్రవరి వస్తే సంవత్సరం అయిపోతుంది. ఈ కరోనా అనుకోకుండా ఈ కరోనా ప్రపంచాన్నే గడగడలాడించింది. నిజంగా థ్యాంక్స్ టు డాక్టర్స్ అండ్ వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా మొట్టమొదటిగా థ్యాంక్స్ చెప్పాల్సింది డాక్టర్స్ అండ్ ఫ్రంట్ లైన్లో ఉండి ఎవరైతే ఉన్నారో ధైర్యంగా బాధ్యతగా చాలా చక్కగా ఈ ప్రజల్ని కాపాడడంలో ఆరోగ్యం వాళ్ళు రక్షించడంలో కరోనా బారిన పడిన వారిని కానీ కరోనా బారిన పడకుండా కానీ చాలా బాగా సర్వీస్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎక్కడ కూడా రాజీ పడకుండా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరీక్షల విషయంలో కానీ హాస్పిటల్స్ విషయంలో కానీ క్వారంటైన్ సెంటర్స్లో కానీ
ఏది కావాలన్నా సరే ఒక అడుగు ముందే వేసి ప్రజల ఆరోగ్య భద్రతని కాపాడడంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే మరి ఫ్రంట్ లైన్లో ఉండడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాకి కలెక్టర్ గారు, వైద్య సిబ్బంది, సూపరింటెండెంట్ గారు అందరూ కూడా ఈ మొత్తం ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని కాదు, మన ఈస్ట్ గోదావరి కూడా ముందు నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో స్టెప్ తీసుకున్నారో ఈస్ట్ గోదావరిలో కూడా అదే విధంగా స్టెప్ తీసుకుని ఎక్కడికక్కడ ప్రజలు ఆందోళన పడకుండా, అధైర్యపడకుండా వాళ్ళకి ధైర్యం చెప్తూ వైద్యం అందిస్తూ కూడా చాలా బాగా మన సర్వీసెస్ అందించడం జరిగింది. కుటుంబ రాజకీయాలతో ముడిపడి ఉన్న పార్టీల పట్ల ప్రజలు విముఖంగా ఉన్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. ప్రత్యామ్నాయం కోసం, మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాబోయే కాలంలో బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తుందని అన్నారు. గత కొంతకాలం నుండి రాజకీయాలు, కాపు ఉద్యమానికి దూరంగా ఉన్న ముద్రగడ పద్మనాభంని బీజేపీ తన పార్టీలో కలుపుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమ పార్టీ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం నాడు కిర్లంపూడిలో సోము వీర్రాజు ముద్రగడ పద్మనాభంను స్వగృహానికి వెళ్లి ఆయనతో కొంతసేపు ఏకాంతంగా మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలు, పరిణామాలపై చర్చించారు. అయితే ఏ అంశాలపై చర్చించారు అనేది ఇరువురు నేతలు బయటపెట్టలేదు. సహజంగా తన ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలు అందించడం ముద్రగడ ఆనవాయితీ. తాజాగా అది జరిగింది. బీజేపీ నాయకులకు సాదరంగా స్వాగతం లభించింది. భేటీ అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు వేటుకూరి సూర్యనారాయణరాజు, తోట సర్వరాయుడు, సింగిల్ దేవి సత్యరాజు, తుమ్మల పద్మజ, పడాల నాగబాబు, ఎడాలి రాంబాబు, అలాగే ముద్రగడ అనుచరులు పెంటకోట నాగబాబు, గౌతుస్వామి, చెల్లా సత్యనారాయణ, రాపేటి పెద్ద, నక్క అప్పలరాజు, మండపాక చలపతి, కురుమర్ల చిన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బాధ్యత చేపట్టిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు మాజీ మంత్రివర్యులు, కాపు ఉద్యమ నేత వారిని ఈరోజు కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో రాష్ట్ర రాజకీయాలు, అలానే రాష్ట్ర భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో రాష్ట్రంలో మార్పుని ప్రజలు కోరుతున్న సందర్భంలో కుటుంబ రాజకీయాలకి ఆల్టర్నేటివ్గా రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిని ఈవేళ ప్రజలు కోరుకున్న సందర్భంలో వారి పాత్ర గురించి వారికి కొన్ని అంశాలను విన్నవించడం జరిగింది. సుదీర్ఘంగా రాష్ట్రంలో జరిగే మార్పులో పెద్దల యొక్క పాత్ర మీద నాకున్న అభిప్రాయాల్ని వారి ముందు ఉంచడం జరిగింది. థ్యాంక్ యూ. వారికి రాష్ట్రంలో ఒక పెద్ద పాత్ర ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పేరెన్నికైన నాయకులు వారిని కొన్ని విషయాలు వారి ముందు నేను ప్రజెంట్ చేయడం జరిగింది. వారు ఆలోచించి వారి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. దీనికేమి తొందరపాటుగా కొన్ని అంశాలు జరుగుతాయని ఎవరు భావించవలసిన అవసరం లేదు. మేము వారి ముందు ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యాన్ని వారి ముందు ఉంచడం జరిగింది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మండల కేంద్రమైన అనపర్తిలో స్వయంగా వ్యాక్సినేషన్ వేసి అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్కు వ్యాక్సినేషన్ చేసే ప్రక్రియను ఈ రోజు నుండి ప్రారంభిస్తున్న సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలో ప్రతిరోజు 100 మంది మెడికల్ ఫ్రంట్ లైన్ వారియర్స్కు వ్యాక్సినేషన్ చేసే కార్యక్రమాన్ని అనపర్తి మండల గవర్నమెంట్ హాస్పిటల్లోనూ, బిక్కవలు గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ప్రారంభించినట్లు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శాసనసభ్యులు వ్యాక్సినేషన్ ప్రక్రియను 2 డోసుగా చేస్తామని, మొదటి డోసు పూర్తయిన తర్వాత 28 రోజులకు రెండవ డోసు వ్యాక్సినేషన్ చేస్తానని, వ్యాక్సినేషన్ చేయించుకున్న వారిని యాప్ ద్వారా ప్రతిక్షణం పర్యవేక్షిస్తామని, ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రజలందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడతామని, తొలి విడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్కు, అనంతరం గవర్నమెంటు మరియు పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున మన రాష్ట్రంలోనూ, అందులోనూ మన అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనపర్తి సిహెచ్సి సెంటర్, అదేవిధంగా బెక్కోల్ పిహెచ్సి సెంటర్ నందు ఈ వ్యాక్సినేషన్ ఎవరైతే మరి ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తింపు పొందారో, ముఖ్యంగా హెల్త్ సిబ్బందికి ప్రప్రథమంగా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున 100 మెంబర్స్కి ఇక్కడ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీరు అయిన తర్వాత పోలీస్ సిబ్బందికి మీద ఎవరైతే వారియర్స్ ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా 50 ఇయర్స్ దాటిన వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బిలో 50 ఇయర్స్ ఎవరికైతే షుగర్, బీపీ ఉందో వారిని కూడా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇటు వచ్చి గర్భిణీ స్త్రీలకు, అదేవిధంగా పాలిచ్చే తల్లులకు కూడా ఇది ప్రస్తుతం ఇంకా దీనిపైన ఇంకా పరిశోధన జరపాల్సి ఉంది కాబట్టి వారికి మాత్రం వ్యాక్సినేషన్ ఇవ్వడం ఇంకా జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టడంలో సహాయ సహకారాలు అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, అలాగే కరోనా వైద్య పరీక్షల్లో దేశంలోనే అత్యధిక టెస్టులు చేయించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోట త్రిమూర్తులు అన్నారు. మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ప్రభు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తిగా నమోదయ్యారు. సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన వ్యాక్సిన్ను 500 యూనిట్లు డోసులు రాగా అర్బన్ హెల్త్ సెంటర్లో వాటిని భద్రపరిచారు. దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీని శనివారం ఉదయం ప్రారంభించగా మండపేటలో డాక్టర్ ప్రభు తొలి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. కరోనా సమయంలో పనిచేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన ఆరోగ్య, ఆశా వర్కర్లకు మొదటి విడతగా ఈ టీకా ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తోట త్రిమూర్తులు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, వైసీపీ రాష్ట్ర నాయకులు రెడ్డి రాధాకృష్ణ, ఎంఆర్ఓ రాజేశ్వరరావు పాల్గొన్నారు. తొలి వ్యాక్సిన్ తీసుకున్న ప్రభు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ధృవీకరించారు. దీంతో మిగిలిన వారందరికీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ఇచ్చేందుకు సన్నాహాలు ఆరంభించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ ఏర్పాట్లను పరిశీలించిన వైసీపీ నాయకులు తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడారు. భయంకరమైనటువంటి కోవిడ్ వ్యాధికి మరి భారత ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ కనుగొన్నటువంటి సందర్భంగా మరి ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్లో మరి భారతదేశంలో అత్యధికమైనటువంటి టెస్టులు చేసినటువంటి ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా అభినందనలు తెలియపరుస్తూ, ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది, దాంట్లో భాగంగానే మన మెండపేట నియోజకవర్గంలో మెండపేట టౌన్లో 500 యూనిట్స్ ఈ రోజుని రావడం జరిగింది. రోజుకి 100 మంది చెప్పని, అంటే ప్రభుత్వం ఏదైతే ప్రయారిటీ ఇచ్చిందో, ఎవరెవరైతే మొన్న జరిగినటువంటి కోవిడ్ బారిన పడ్డటువంటి సందర్భంగా సర్వీస్ చేసినటువంటి డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అనేక డిపార్ట్మెంట్లు, ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మొదటి విడతగా తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. దాంట్లో భాగంగా 500 మందికి మనం మెండపేట పట్టణంలో రోజుకి 100 మందికి చేయటం కోసం నిర్ణయించారు. మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించిన తర్వాత మెండపేటలో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మరి దోరపూడి పిహెచ్సిలోని, మరి అదేవిధంగా అంగర్ పిహెచ్సిలోని కూడా మరి ప్రారంభమవుతున్నాయి. ఇది విజయవంతమైన చేయటానికి
కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. ప్రపంచంలో దేనికి మనం తీసిపోము. అగ్రరాజ్యంగా చెప్పుకునేటువంటి అమెరికా లాంటి దేశానికంటే కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేయడంలో మనమే ముందు వరుసలో ఉన్నామని చెప్పడానికి ఒక భారతీయుడిగా మరి ఏదైతే మోడీ గారు చేసినటువంటి ప్రయత్నానికి, ఈ ప్రయోగానికి మనస్ఫూర్తిగా మన భారతదేశంలో ఉన్నటువంటి సైంటిస్టులకి, ఈ భారత ప్రజలందరూ కూడా కృతజ్ఞతగా ఉండవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మరి శానిటరీ వాళ్ళకి ఎప్పుడు కదండి, మున్సిపాలిటీ పంచాయతీల్లో శానిటరీ సిబ్బందికి ఫస్ట్ ఫేజ్లోనే అంటే ఈ ఫస్ట్ ఫేజ్ హెల్త్ కేర్ వర్కర్స్కి అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ లిస్ట్ అప్లోడ్ చేసి ఇందులోనే కంటిన్యూ నా ఉద్దేశం హెల్త్ డిపార్ట్మెంట్ తర్వాత చేయవలసిన ఇమ్మీడియట్ డిపార్ట్మెంట్ ఏంటంటే శానిటరీ, పోలీసు శానిటరీ తర్వాత పోలీసు. అంటే అలా కాదండి, నా దృష్టిలో పైనుంచి ఈరోజు యూపీఎస్సీ మండపేటలో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జిల్లాలోని మండపేటలో ఇవ్వడం మనకి గర్వదగ్గ విషయం. కోవిడ్ వ్యాక్సిన్ 100 మందికి ఇస్తున్నారండి. ముందు ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇస్తారు ఫేజ్ 1లోని. ఫేజ్ 2లోని హెల్త్ సెక్రటరీస్, శానిటేషన్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి తర్వాత ఇస్తారు. ఫస్ట్ ఫేజ్ అయితే ఇప్పుడు 500 వైల్స్ వచ్చినాయి మనకి. ఆ వైల్స్లో 100 మందికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇలా 5 రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. గోమాత అనుగ్రహం ఉంటే పాడి పంటలకు లోటు ఉండదని కాకినాడ శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి అన్నారు. కనుమ అనగా మన కోసమే బ్రతికే మూగజీవాలని కాపాడుకోవడం, వాటిని ప్రేమతో పూజించి తృప్తిపరిచే రోజు కనుమ అని స్వామి పరిపూర్ణానంద అన్నారు. కాకినాడ రూరల్ శ్రీ పిఠాపురం గోశాలల వందలాది గోవులకు స్వామి పరిపూర్ణానంద ప్రత్యేక పూజలు చేసి అనంతరం వాటికి నవధాన్యాలతో కూడిన పౌష్టిక ఆహారాన్ని గోవులకు పెట్టారు. ఈ సందర్భంగా స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ, సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణమని అంటారని, అలాంటి సంక్రాంతిలో మకర రాశిలో సూర్యుడు ప్రవేశించాడని, మకర సంక్రాంతిగా ఒక విశిష్టతగా భావిస్తారని పరిపూర్ణానంద అన్నారు. గోమాతలను కాపాడుకునే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని స్వామి అన్నారు. గోవులను ప్రేమతో పూజించి కాపాడుకునే వారికి సకల సంపదలు కలుగుతాయని తెలిపారు. సంక్రాంతి అని అంటాము. సంవత్సరంలో 12 సంక్రాంతులు ఉంటాయి మనకు. అంటే సూర్యుడు ఒక్కొక్క రాశి నుంచి మరో రాశికి వెళ్ళేదాన్ని సంక్రమణం అంటారు. సంక్రమణము అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్పు చెందడం, ప్రయాణమై మార్పు చెందడం. అలాంటి సంక్రాంతుల్లో ఈ మకర సంక్రాంతి అనేది, అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం అనేది ఒక విశిష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఇక నుంచి సూర్య భగవానుడి యొక్క ప్రతాపము, ప్రచండమైనటువంటి కిరణాలు సంపూర్ణంగా మన భూమిపై పుష్కలంగా అన్ని శక్తులని సమర్పించేవిగా మన మీద ప్రసరిస్తాయి. అందులో భాగంగా ఈ మకర సంక్రాంతి అనేది మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు మనం దీన్ని పెద్ద పండుగ అని అంటాం. ఆ పెద్ద పండుగలో భాగంగా మనకు భోగి, ఆ తర్వాత సంక్రాంతి, ఆ తర్వాత కనుమ. భోగి ఏంటంటే మన ఇంట్లో మనకు అక్కర్లేనివి మనము దాన్ని ఏ రకంగా వాటిని బయటపడేసి చెత్తాచెదారం చేసి పర్యావరణాన్ని, వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా పవిత్రంగా దాన్ని కాల్చి దాన్ని పూర్తిగా నిర్మూలన చేసుకునే దానికి ఒక ప్రక్రియ భోగి అనేది. అంటే ఒక రకంగా శుద్ధి కార్యక్రమం. సంక్రాంతి అనేది మన ఇంటిని బాగా అలంకరించుకుని మనం పిండి వంటలు చేసుకుని మన పెద్దలకి పెట్టుకుని మన పూర్వీకుల్ని తలుచుకొని మన పిల్లాపాపలతో ఆనందంగా ఉండేది. కనుమ అనేది మన కోసరం బ్రతికే మూగ జీవాలని కాపాడుకునేందుకు వాటి పట్ల ప్రేమ చూపించేటువంటి, వాటిని అన్నింటినీ కూడా తృప్తిపరిచేటువంటి రోజు కనుమ. కాబట్టి ఈ 3 వరుస క్రమంలో మన సంస్కృతి, మన యొక్క పెద్దల యొక్క పద్ధతులు, వాటిని పూర్తిగా ఆకలింపు చేసుకుని వాటి కోసరంగా చేసుకునేటువంటి 3 రోజుల పండుగని భారతదేశంలో ప్రత్యేకించి ఈ సంక్రాంతి పెద్ద పండుగగా పెద్ద స్థాయిలో జరుపుకునేటువంటి రాష్ట్రాలు మనకు తమిళనాడు రాష్ట్రం ఉంది, ఆంధ్ర రాష్ట్రం ఉంది. అలాగని
కోవిడ్-19 నుంచి బయటపడేందుకు గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురుచూస్తున్న వ్యాక్సినేషన్ ఎట్టకేలకు విడుదల చేశారు. కోవిడ్ వారియర్స్లో ముందున్న వైద్య సిబ్బందికి తొలి దశలో ఈ వ్యాక్సిన్ వేసే ప్రక్రియను దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే పెండం దొరబాబు చేతుల మీదుగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత వ్యాక్సిన్ అందించే ప్రత్యేక కేంద్రాన్ని, పిదప వ్యాక్సిన్ తీసుకున్న వారిని పర్యవేక్షణలో ఉంచే కేంద్రాన్ని ఎమ్మెల్యే దొరబాబు, కాకినాడ ఆర్డీఓ చిన్ని కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చిన్ని కృష్ణ, ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి విజయశేఖర్, తహసీల్దార్ వరహాలయ్య, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు, ఆర్ఐ సురేష్ కుమార్, ఐసీడీఎస్ సిడిపిఓ జెస్సీ ఫ్లారెన్స్, సిఐ రామచంద్రరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు బొజ్జా దొరబాబు, పెదపాటి రమేష్, వైసీపీ నాయకులు బాలిపల్లి రాంబాబు, పెండం రామకృష్ణ, కొట్టేటి రాజేష్, సూరవరపు సత్యరాజు, పితాని కాశీ విశ్వనాథ్, విజ్ఞాన వెంకటేశ్వరరావు, కండేపల్లి ఆనందశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వ్యాక్సిన్ వచ్చిన సందర్భంగా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటిసారిగా మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కోవిడ్ వ్యాక్సినేషన్ ఇప్పుడు ప్రారంభించడం జరిగిందండి. దీనికి సంబంధించి మొత్తం మన డివిజన్లో 4 చోట్ల రూరల్లో పెట్టారు. అందులో పిఠాపురం సిహెచ్సి 1, అలాగే చేబ్రోలు పిహెచ్సి, అలాగే కాకినాడ రూరల్లో తోరంగి, కరప మండలంలో ఉన్నటువంటి పిహెచ్సిలు పెట్టడం జరిగిందండి. దాంట్లో మొట్టమొదటిసారిగా మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇప్పుడే జస్ట్ సీఎం గారిది లాంచింగ్ అయిన తర్వాత మనం ఇక్కడ వ్యాక్సినేషన్ రూము, అబ్జర్వేషన్ రూము కూడా సార్ చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని సక్సెస్ చేయడానికి అందరూ కూడా, ప్రజలందరూ సహకరించాలి. ఎన్నో బాధలు పడ్డాం. ఆ టైంలో కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి వచ్చి మనందరికీ కూడా స్ఫూర్తినిచ్చారు. అధికారులకు కూడా స్ఫూర్తినివ్వడం జరిగింది. అదే స్ఫూర్తితోటి ఈ వ్యాక్సినేషన్ కూడా మొదటిసారిగా మెడికల్ వాళ్ళకి, అలాగే రెండవ ఫేజ్లో పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది, మున్సిపల్, పంచాయతీ, అలాగే రెవెన్యూ సిబ్బందికి, అలాగే థర్డ్ ఫేజ్లో 50 years అబవ్, 50 years బిలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం నామ్స్ ఇచ్చిందో నామ్స్ ప్రకారం చేయడానికి అన్ని చర్యలు పకడ్బందీగా జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో తీసుకుంటున్నామండి. దానికి అందరూ కూడా, ప్రజలందరూ, ప్రజాప్రతినిధులు, అలాగే పాత్రికేయ మిత్రులు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోర్చు. కరోనా బారిన పడి దాదాపు ప్రతి ఒక్కరూ కూడా కరోనా గురించి ఇబ్బంది పడిన సందర్భాలు గత 10 మాసాలుగా నిరంతరం దీని మీద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ రోజున దీనికి వ్యాక్సిన్ కనిపెట్టడం, దాని ద్వారా ఈ రోజున మన పిఠాపురం నియోజకవర్గంలో, అక్కడ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ రోజున పిఠాపురంలో మనం ప్రారంభించుకుంటున్నాం. వ్యాక్సిన్ అనేది నిజంగా ప్రజలందరికీ కూడా ఇది ఒక ఉపశమనం. ఎందుచేతంటే గత 9-10 మాసాలుగా ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా వలన పడే ఇబ్బందులు అందరికీ తెలుసు. అందులో ప్రధానంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువ మంది సఫర్ అవ్వడం, దానికి ఇక్కడ ఉండే డాక్టర్స్ కానీ, మా కమిటీ సభ్యులు దొరబాబు, రమేష్ అందరూ కూడా నిరంతరం ప్రజలకి, వారికి కరోనా టెస్టులు చేయించడంలో కానీ ఈ పిఠాపురంలో నిరంతరం వాళ్ళు చేసిన కృషి మట్టుకు మర్చిపోలేనటువంటిది. అటువంటి విధంగా డాక్టర్ గారు, విజయశేఖర్ గారు కానీ, ఈ కమిటీ సభ్యులు కానీ నిరంతరం ప్రజల కోసం చేసినటువంటి సేవల్లో భాగంగా ఈ రోజున పిఠాపురంలో చాలా వరకు మనం ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడిన సందర్భం గుర్తు చేసుకుంటూ, అలాగే నాకు కూడా కరోనా టైంలో కూడా ఎక్కువ తిరగడం అవ్వచ్చు, ఏ రకంగా అయినా సరే కరోనా బారిన పడడం జరిగింది. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని 5 కేంద్రాల్లో కోవిడ్ టీకా వేస్తున్నట్లు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ సత్యనారాయణ తెలిపారు. బిక్కవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కోవిడ్ టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, రామచంద్రపురం డివిజన్ పరిధిలో బిక్కవోలు, ద్రాక్షారామ, మండపేట, అనపర్తి, రామచంద్రపురం ప్రాంతీయ ఆసుపత్రుల్లో కోవిడ్ టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రతి కేంద్రంలోనూ మొదటి విడతగా 100 మంది చొప్పున 500 మంది వైద్య, ఆరోగ్య సిబ్బందికి కోవిడ్ టీకా వేస్తున్నట్లు తెలిపారు. దీనివలన ఎటువంటి దుష్ఫలితాలు సంభవించినా తక్షణ వైద్య సహాయం అందించడానికి 108 అంబులెన్స్తో పాటు వైద్యులు కూడా ఉన్నట్టు తెలిపారు. సీరం ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన కోవిషీల్డ్ మొదటి టీకాను బిక్కవోలు పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ రాజీవ్కు వేయగా, కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు జేవీవి సుబ్బారెడ్డి, తహసీల్దార్ కేవీ మాధవరావు, ఎంపీడీఓ అనుపమ, ఎస్ఐ వాసు, డాక్టర్ దుర్గాదేవి, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ,
హెల్త్ సూపర్వైజర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో 5 చోట్ల ఈరోజు వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఈ 5 ఎక్కడంటే ఒకటి ద్రాక్షారామం, బెక్కబోలు, అనపర్తి, మండపేట, ఏరియా హాస్పిటల్, రామచంద్రపురం. ఒక్కొక్క సైటులో 100 మందికి ఈరోజు చేయడం జరుగుతుంది. అంటే టోటల్గా ఈరోజు 500 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ వస్తే చేయడానికి మనకి 108 అంబులెన్స్ రెడీగా ఉంది. అట్లాగే స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఏరియా హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడ కూడా డాక్టర్స్ పర్యవేక్షణ చేస్తుంటారు. కాబట్టి ఎవరు ఏమి జరగాల్సిన అవసరం లేదు. ఈరోజు చేసే కార్యక్రమం ఓన్లీ హెల్త్ స్టాఫ్గా చేయడం జరుగుతుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రతి హిందువు భాగస్వామి కావాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం బీజేపీ నాయకులు వెంకటేశ్వరరావు, బొలిశెట్టి రామకృష్ణ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలంలో ఈ మేరకు రామాలయ నిర్మాణానికి నిధులు సేకరించే కార్యక్రమం చేపట్టారు. కాకినాడ రూరల్ మండల గ్రామాలలో బీజేపీ నాయకులు రంభాల వెంకటేశ్వరరావు మరియు బొబ్బిలిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో అయోధ్యలో నిర్మించనున్న రామాలయానికి విరాళాల సేకరణకు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని నేమం పంతులు, సీతయ్య దొర తదితర వ్యక్తులతో కలిసి నాయకులు కేవలం ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు వీడియోస్ ప్రకాశ్రావు రామాలయ నిర్మాణానికి విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సీనియర్ జర్నలిస్టు ఎంవికే కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీరామచంద్ర ప్రభువుకి ఒక దివ్యమైన భవ్యమైన ఆలయం నిర్మించడం కొరకు భారతీయులందరూ, భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం మనుషులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని, భారతీయులందరికీ ఇందులో అవకాశం కల్పించాలని ఒక సత్సంకల్పంతో ఆ రామజన్మభూమి ట్రస్ట్ వారు కొన్ని ఈ పుస్తకాలు పంపించారు. ఈ పుస్తకాలు తీసుకొని వచ్చారు. మా నేమాం గ్రామం వచ్చారు. ఈ పుస్తకాల ద్వారా భక్తులు విరాళాలు సమర్పిస్తే ఈ పుస్తకాలన్నీ కూడా మళ్ళీ అయోధ్య పంపించడం జరుగుతుంది. అన్నీ పక్కాగా ప్రతిదీ కూడా ఒక రుజువు సాక్ష్యంతో కరెక్ట్గా ఉంటాయి. ప్రతి పైసా రామచంద్రమూర్తికి చెందాలి. అయోధ్యలో రామాలయ నిర్మాణం కొరకు ప్రతి భారతీయుడు ఇందులో పాలు పంచుకోవాలని ఒక మంచి సంకల్పంతో ఆ రామజన్మభూమి ట్రస్ట్ వారు ఈ పుస్తకాలు పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున మా నేమాం గ్రామం వచ్చారు. ఈ నేమాం గ్రామంలో ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మా నేమాం గ్రామం నుంచి అందరూ కూడా సహకరిస్తారని నేను రామచంద్రమూర్తి సాక్షిగా నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నన్ను నేమాం పంతులు గారు అంటారు. నాకు భవ్యమైన ఆలయం నిర్మాణం అవుతుంది. ఇది సత్యం. రామచంద్రమూర్తి భగవంతుడైన దేవుడు. ఆ దేవుడు గురించి మనం చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా భారతదేశంలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం అవ్వాలని ఒక మంచి సంకల్పంతో చేసుకునే కార్యక్రమం ఇది. జై శ్రీరామ్, జై జై. భారతదేశ వ్యాప్తంగా భవ్యమైన ఆలయం శ్రీరామచంద్రమూర్తి ఆలయం కట్టడానికి మొన్న నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేశారు. దానికి భారతదేశం నుంచి ప్రభుత్వం నుండి ₹1 విరాళంగా రామ జన్మభూమి ట్రస్ట్కి విరాళంగా ఇచ్చి ప్రభుత్వం తరపున విరాళం ఇచ్చారు. ₹1 ఫ్రేమ్ కట్టించి అక్కడ పెట్టారు. ఎందుకంటే ప్రభుత్వం కట్టగలదు. అదేవిధంగా అనిల్ అంబానీయో లేకపోతే ముఖేష్ అంబానీయో, ఆదానియో లేకపోతే టాటా బిర్లో ఎవరైనా ఈ ₹2,000 గుడి కట్టాలంటే వాళ్ళు క్యాపిటల్కి కట్టగలరు. కానీ ఒకటి విషయం దీంట్లో ఉంది. ఒకటి చెప్పి 2,000 కోట్లతో వాళ్ళు ఇచ్చేయగలరు. 2,000 కోట్లతో గుడి కట్టగలరు. కానీ ఇక్కడ అది కాదు విషయం. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో వెంకన్నబాబు టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కొండ మీద. దాన్ని ఏమంటామంటే బిర్లా టెంపుల్ అంటారు అందరూ, వెంకన్నబాబు టెంపుల్ అంటారు. ఆ విధంగా ఈ రోజున అయోధ్యలో కట్టినటువంటి ఆలయాన్ని భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడి చేతి నుంచి ఆ రామాలయానికి సమర్పించుకోవాలనే ఆలోచనతో ఈ మహాయజ్ఞం, ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఆ కార్యక్రమం రేపు 14 నుండి 15 నుండి 31వ తారీఖు వరకు కూడా ఈ మహాయజ్ఞం జరుగుతుంది. ఎందుకంటే రామాలయం కట్టడానికి నేను సైతం 100 రూపాయలు ఇచ్చాను, లేదంటే 10 రూపాయలు ఇచ్చాను, లేదా 1000 రూపాయలు ఇచ్చాను. ఆ పైన స్తోమకు తగ్గట్టుగా ఆ పైన ఎంతైనా వారు ఇవ్వచ్చు. జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మండపేట మండలం కేశవరం గ్రామంలోని గనిపోతిరాజు జాతర తీర్థ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ ముక్కనుమ నుండి స్వామివారి జాతర నిర్వహించడం, మరుసటి రోజు నుండి తీర్థం జరుగుతుంది. ఈ సంవత్సరం శనివారం నుండి స్వామివారి దర్శనం తీర్థం మొదలైంది. మండపేట రాజమహేంద్రవరం రూరల్ రాజానగరం నియోజకవర్గం నుండి భక్తులు స్వామివారి దర్శనానికి వేలాదిగా తరలివచ్చారు. మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోట త్రిమూర్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వైసీపీ నాయకులు దూరం వెంకన్నబాబు, తుపాకుల ప్రసన్నకుమార్ తదితరులు తిరుమలకు స్వాగతం పలికారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండపేట రూరల్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాబట్టి కంపల్సరీ అందరూ మాస్క్ ధరించవలసిందిగా కోరుతున్నాము. అమ్మా గుడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ మాస్క్ కంపల్సరీ తీసుకెళ్ళి కోవిడ్ నిరోధక టీకా కార్యక్రమాన్ని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రారంభించారు. నియోజకవర్గ కేంద్రమైన రాజోలు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో తాటిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో కరోనా నిరోధక కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం రాజోలు ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. తాటిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో తొలి విడతగా 100 మంది వైద్య ఆరోగ్య సిబ్బందికి ఈ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు. మాస్క్ పెట్టాలండి.
మహమ్మారి మరి యావత్ ప్రపంచాన్ని కూడా గడగడలాడించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ప్రాణాలు అరిచేతలు పట్టుకుని మరి ప్రతి ఒక్కరూ కూడా భయంతో జీవించినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి వేళ కోవిడ్కి విరుగుడుగా ఒక వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. కొన్ని దేశాల్లో అయితే ఇప్పటికే మరి అవి ప్రారంభించడం జరిగింది. మొదటి విడత ప్రారంభమైంది. మరి అలాగే ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా మన ప్రభుత్వం ఈరోజు ఇంకా 10-20 నిమిషాలకి ఇది స్టార్ట్ చేయడం, ప్రైమ్ మినిస్టర్ స్టార్ట్ చేయడం జరుగుతోంది. మరి ఇటువంటిది ఊహించలేదు, ఎవరు కూడా ఊహించినటువంటి భయంకరమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్రంలో కాదు, ఒక దేశంలో కాదు, ప్రపంచం అంతా కూడా విస్తరించినటువంటి పరిస్థితి. అటువంటి వాటిపై మరి సుమారు 9 నెలల పాటు పోరాటం చేసి శాస్త్రవేత్తలు అందరూ కూడా పోరాటాలు చేసి దానిపైన మరి అహర్నిశలు కూడా కృషి చేసి ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా దీనిపై ఒక విరుగును మనం సంపాదించాలి, ఒక వ్యాక్సిన్ తయారు చేయాలనేటువంటి ఆలోచనతో మరి మన శాస్త్రవేత్తలందరూ కూడా వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. అది దానివల్ల ఈ కోవిడ్ని నివారించడం జరుగుతుంది. ఇటువంటి భారతదేశ ప్రభుత్వం ఈ రోజున పూర్తిగా ఈ ఖర్చు అంతా కూడా భారతదేశమే సెంట్రల్ గవర్నమెంటే భరిస్తూ మరి వ్యాక్సిన్ విడుదల చేయడం జరుగుతుంది. మన రాజోల్ నియోజకవర్గంలో ఈరోజు 10 నిమిషాలకి ప్రధానమంత్రి గారి స్పీచ్ స్టార్ట్ అయింది. మరి ముఖ్యమంత్రి గారి సందేశం కూడా అయిన తర్వాత ఈ వ్యాక్సిన్ని వేయటం జరుగుతుంది. మొదటగా మరి ఎవరైతే డిపార్ట్మెంట్ ప్రాణాలకు తెగించి మరి వాళ్ళు కూడా చాలామంది ఇందులో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా భయపడకుండా ఈ ప్రజలకు సేవ చేసినటువంటి మరి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైద్య డిపార్ట్మెంట్, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ రూపంలో ఉన్నటువంటి ఆ దేవుళ్ళని ముందుగా వాళ్ళని కాపాడాలనేటువంటి ఆలోచనతో వ్యాక్సిన్ హెల్త్ డిపార్ట్మెంట్కి వేయడం జరుగుతోంది. మరి నిజంగా ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా భయపడుతున్నప్పటికీ కూడా వాళ్ళు మాస్కులు ధరించి ప్రాణాలకు తెగించి ఆ రోజు మనకి సేవ చేయడం జరిగింది. మరి దానివల్ల కొంతవరకైనా ప్రాణ నష్టం కొద్దిగా జరిగినప్పటికీ కూడా చాలా వరకు ప్రాణ నష్టం జరగకుండా ఆగినటువంటి పరిస్థితి. ఇటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనకు తెలుసు. కోవిడ్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాలన్నిటికంటే ముందు మనకి కోవిడ్ టెస్ట్ చేయడానికే ల్యాబ్లు లేనటువంటి పరిస్థితి. కానీ ప్రతి చోట కూడా ల్యాబ్లు ఏర్పాటు చేసి వెంటనే మనకి రిపోర్టు ఈ కోవిడ్ ఉన్నది కూడా నిర్ధారణ పరీక్షలు చేయటం మరి చాలామంది ప్రజలను కాపాడటం జరిగింది. అదే నా పేరు డాక్టర్ ప్రశాంత్ అండి. నేను తాటిపాక పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని, ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కన్వీనర్ని. ఇవాళ తాటిపాక పిహెచ్సి పరిధిలో మన రాజోల్ సిహెచ్సిలో 100 ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇవాళ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఫేజ్ 1 స్టార్ట్ అయిందండి. డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ప్రతి గైడ్లైన్స్ని మేము ఇప్పుడు వ్యాక్సినేషన్ చేస్తున్న టీం బృందాలన్నింటికి కూడా చాలా శిక్షణ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు ఇవాళ స్టార్ట్ చేయబోతున్నాము. దీనికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు, నెక్స్ట్ ఎటువంటి అడ్వర్స్ ఈవెంట్స్ వచ్చినా దాన్ని హ్యాండిల్ చేయడానికి ఎసెన్షియల్ డ్రగ్స్, 108 సర్వీసెస్, స్పెషలిస్ట్ ఎనస్థెటిస్ట్ వీళ్ళందరినీ కూడా టీంని అందుబాటులో పెట్టుకుని ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ధాన్యం కొనుగోలులో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను నేటి వరకు రైతులకు అందించకపోవడం దుర్మార్గమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో అనంతరం పిఠాపురం మండలం టీడీపీ అధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ నాయకులు కేకును కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. గంగాధర మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెడ్డెం భాస్కర్రావు, జవాది జోగేశ్వరరావు, జ్యోతుల సతీష్, మాదేపల్లి శ్రీను, మల్లిరెడ్డి వెంకటరమణ, నల్ల శ్రీను, కొరుప్రోలు శ్రీను, కోళ్ల బంగారుబాబు, రాయవరపు తిరుమలరావు, జనపారెడ్డి రాంబాబు, వాసిరెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు. చిన్నదే చెప్తాను సార్. ఇలా 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 ఇలా
రైతులందరం కలిసి కూడా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బుల గురించి ధర్నా చేయడం జరిగింది. తదుపరి 3-4 రోజుల తర్వాత ఓవరాల్ స్టేట్ మీద 1000 కోట్లు వేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. 1000 కోట్లు ఎక్కడికి సరిపోతాయని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. నేను కోరేది ఏంటంటే పేరుకు పండగ తప్పితే రైతుల ఇంట్లో పండగ అన్నది ఆనందంగా జరగలేదు. ఎందుకంటే వాళ్ళు నష్టపోయి మిగిలిన ధాన్యం అమ్ముకున్నారు. అమ్మిన ధాన్యానికి కొనుక్కుని మనం డబ్బులు ఇవ్వలేకపోయింది మన ప్రభుత్వం. అందుచేత తక్షణం ధాన్యం కొనుగోలు చేసిన రైతాంగం అందరిది కూడా మరి ఏదైతే నియోజకవర్గంలో 100 కోట్లు బాకీ ఉంది తక్షణం ప్రభుత్వం రిలీజ్ చేయాలి. ఏం చేద్దంటే రెండవ పంటకి పెట్టుబడికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండవది కోఆపరేటివ్ సొసైటీలో ఏదైతే ఇన్సూరెన్స్ కట్టించుకున్నారో ఆ ఇన్సూరెన్స్కి వాణిజ్య బ్యాంకులు అయితే ఇస్తున్నాయి. కోఆపరేటివ్ కట్టించుకున్న ఇన్సూరెన్స్కి రీఎంబర్స్మెంట్ రైతులకి సుమారు దగ్గర లేదంటే పిఠాపురం నియోజకవర్గంలో అన్ని సొసైటీలు కలిపి 80 నుంచి 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బులు కూడా కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి రిలీజ్ చేయించి రైతులకి ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. రెండవ పంట వచ్చినా సరే గొల్లప్రోల్లో బైపాస్ను ఆనుకుని అటు తాడిపత్తి పొలివేరు ఇటు పత్తిపాడులో పార్ట్ పొలివేరు గొల్లప్రోలు టౌన్ పొలివేరు కలిసి సుమారు 1000 ఎకరాలు ఇప్పటివరకు నీరు రాక రెండవ పంట వేయలేని పరిస్థితి. మూడవది ఏంటంటే గండ్లు కూడా పూడ్చలేదు. పూడ్చని గండ్లు కూడా బిల్లులు చేసుకోవడానికి సిద్ధంగా వైసీపీ నాయకులు ఉన్నారు. ఇవన్నీ అధికారులు గమనించాలి. ఏదేమైనా రైతుకి ఈ నియోజకవర్గంలో నష్టం జరుగుతూ ఉంది. దీనికి తోడు తాండవాకి 3 టీఎంసీ నీరు తాండవాకి ఇచ్చేయడం జరిగింది. దానికి ప్రజాప్రతినిధి కళ్ళు మూసి కూర్చున్నారు. అటు ఎంపీ అవ్వచ్చు ఇటు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇద్దరికి బాధ్యత ఉంది. ఇద్దరు కూడా దగ్గరుండి తాండవాకి 3 టీఎంసీ నీరు పంపుతున్నారంటే ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. రైతాంగం కూడా ఇంచేదంటే మన నోట్లో మట్టి కొట్టి ఎక్కడో విశాఖపట్నానికి తాండవాకి పంపుతున్నారంటే మన ఎంపీ కానీ మన ఎమ్మెల్యే కానీ ఒకసారి ఆలోచించాలని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాం రైతాంగం. కేంద్ర పాలిత ప్రాంతం యానంలో కరోనా వ్యాక్సిన్ను ప్రాంతీయ పరిపాలనా అధికారి శివరాజ్ మీనా ప్రారంభించారు. తొలి ట్రయల్స్లో భాగంగా యానం సెంట్రల్ బాయ్స్ హై స్కూల్ నుండి ఈ కార్యక్రమాన్ని ఏఆర్ఓ శివరాజ్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. తొలి దశలో భాగంగా వైద్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ వ్యాక్సిన్ను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారి కాశీ సత్యనారాయణకు తొలుత ఈ వ్యాక్సిన్ను వైద్య సిబ్బంది ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు దశల వారీగా ఈ వ్యాక్సిన్ను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో యానం ఎస్పీ భక్తవత్సలం, సిఐ శివగణేష్, వైద్య శాఖ అధికారులు, నర్సులు, ఆశా వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. With the COVID, and now almost we are in good condition, few cases only, and after vaccination definitely we will be free from the COVID. And great effort of the all public, they supported us, and all media also supported us, including the all staff. Thank you very much.
రాజోలు మండలం కాట్రేనిపాడులో సంక్రాంతి సందర్భంగా భారీ ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామంలో యువకులు తమ పవన్ పుత్ర సంఘం ద్వారా వినూత్న రీతిలో మహిళలకు సంబంధించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా ఈ 4 దశాబ్దాల కాలంలో ఆ గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఇంతకాలం సంక్రాంతి పండుగకు కోడి పందాలు, గుండాట, పేకాట ఇలా ఏదో కాలక్షేపంగా ఉండేవారు. ఈ ఆనవాయితీ మార్చాలని ఆ యువకులు భావించారు. అందరి సహాయ సహకారాలు అందించడంతో ఈ పోటీలు వైభవంగా నిర్వహించారు. విజేతలకు విలువైన బహుమతులు అందించారు. లాస్ట్ 10 నిమిషాలు అండి, 10 నిమిషాలు ఉంది. And listen to 70 million songs. Oh, listen. సంబరాల్లో భాగంగా కాటేనిపాడు పవనపుత్ర యూత్ వారు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చినటువంటి ఆడపడుచులందరూ, తెలుగింటి ఆడపడుచులందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ చూడటానికి, వీక్షించడానికి వచ్చినటువంటి తర్వాత జడ్జెస్ కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే ఈ ముగ్గులు కండక్ట్ చేయడం కోసం చాలా కృషి చేసి శ్రమపడి ఇక్కడ పవనపుత్ర యూత్ కాటేనిపాడు వారు చాలా అభినందనీయం అన్నట్టు. వాళ్ళు 10 రోజుల నుంచి దీన్ని చాలా నీట్ గా తయారు చేసి వాళ్ళు సొంతంగా డబ్బులు స్పెండ్ చేసుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి విన్నర్ గా 5,000, సెకండ్ ప్రైజ్ గా 3,000, థర్డ్ ప్రైజ్ గా 2,000 ఇస్తూ వచ్చిన అందరికీ కూడా గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విషయం ఇది మరింత అభివృద్ధి చెందుతూ రాబోయే సంక్రాంతికి ఇంకా అందంగా జరగాలని, మీ అందరి యొక్క సహకారం కావాలని మా పవనపుత్ర యూత్ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మండల కేంద్రమైన సకినేటిపల్లి లాకు వద్ద గత కొద్ది రోజులుగా పేరుకుపోయిన మృత కళేబరాలు, చెత్తా చెదరాన్ని సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. ఈ లాకుల వద్ద గంగవరం ప్రధాన పంట కాల్వలు కొట్టుకు వస్తున్న వ్యర్థాలను తొలగించడానికి తగిన సిబ్బంది లేకపోవడంతో సంబంధిత శాఖ పట్టించుకోకపోవడాన్ని ఈ నెల 8వ తేదీన ఎస్టీసీ న్యూస్ ఛానల్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తి చేశారని స్థానికులు ఛానల్కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
దేశ రక్షణకు సేవలందించిన మాజీ సైనికులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అన్నారు. రత్నప్రసాద్ ఆధ్వర్యంలో భారత సైనిక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ సైనికుడు ఎస్టీ రామారావు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన 1949 జనవరి 15న బ్రిటిష్ వారి నుండి మన దేశానికి చెందిన వ్యక్తి ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టడంతో అప్పటి నుండి భారత సైనిక దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. మరో మాజీ సైనిక ఉద్యోగి డీకే వరప్రసాద్ మాట్లాడుతూ దేశ సమగ్రత సార్వభౌమత్వం కోసం నిరంతరం తపించే వ్యక్తి సైనికుడు అన్నారు. ప్రపంచంలో అత్యంత పటిష్టమైన పోరాట పటిమగల సైనికులు గల దేశంగా మన దేశం గుర్తింపు పొందిందన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు అంటే దానికి కారణం సైనికుల త్యాగాల ఫలితమే అన్నారు. అనంతరం వీర సైనికులు అయిన ఎస్టీ రామారావు, డీకే వరప్రసాద్లను అడబాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి సుబ్బారావు, డి సుబ్రహ్మణ్యం, రాఘవరావు, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అంటే వాస్తవం చెప్పండి, మనకి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వారు ప్రకటించారు. కానీ కొన్ని సంవత్సరాలు ఆర్మీ అనేది వాళ్ళ అజమాయిషీలో ఉండేది. 1949 జనవరి 15న మన భారతదేశానికి సంబంధించిన చీఫ్ దానికి మొత్తం అంతా కూడా ఆర్మీని బాధ్యత చేపట్టిన దినోత్సవం సందర్భంగా భారత సైనిక దినోత్సవం కింద ఈ రోజు ప్రకటించి మొత్తం దేశవ్యాప్తంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సైనిక దినోత్సవం కింద జరపడం జరుగుతుంది. మరి అందులో భాగంగా మనకు తెలిసి వేళ సైనికులు అంటే మనం వేళ సురక్షితంగా నిద్రపోతున్న ఆస్తులు అన్నింటిలోకి స్త్రీల యొక్క మానభంగాలు అన్నీ ఉన్నాయంటే కారణం సైనికులు వారు చేస్తున్న కృషి. అంటే బార్డర్లో నిరంతరం వారు చలి వర్షాలు అన్నిటి తట్టుకుని ఎంత కష్టపడితే 24 గంటలు ఎంత సర్వీస్ చేయబట్టే మన దేశ ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటున్నారు. అందుకే మనం వాళ్ళని ఎంత చేసినా చాలా తక్కువే. అందులో భాగంగా ఈ రోజున మన ఇద్దరు ఆర్మీలో పనిచేసిన మాజీ సైనిక ఉద్యోగికి చిన్న సత్కారం ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమం గురించి ముందుగా మన రామారావు 2 విషయాలు చెప్పడానికి ఇక్కడ నిలబడి వర్కర్ అయినటువంటి మన అడబాల రత్నప్రసాద్ గారి గురించి ఎంత చెప్పినా అంత తక్కువే. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తా, ఏదో సంక్షేమాలు చేస్తా, వాకర్స్ అసోసియేషన్ అవి అన్నీ ఉండి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దీని సందర్భంగా ఇవాళ ఆర్మీ దినోత్సవం సందర్భంగా యాక్చువల్గా ఆర్మీ పీపుల్ చేయవలసిన కార్యక్రమాన్ని ఆయన గారు తీసుకొని చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆర్మీలో నేను 15 years పనిచేశాను. అఫ్కోర్స్ నేనంటే ఫ్రంట్లో పెద్దగా వెళ్ళాం, మేము మాది ఆర్మీ మెడికల్ కోర్. నేను ఎక్కువగా ఏంటంటే ఈ సర్వ్ ద వూండెడ్ సోల్జర్స్, గాయపడ్డ సోల్జర్స్కి మేము చికిత్స చేయటం, నాట్ ఓన్లీ గాయపడడం, మామూలుగా జనరల్గా కూడా నేను లేలో హాస్పిటల్లో పనిచేశాను. అక్కడ ఫ్రాస్ట్ బైట్, కాళ్ళు పోయి, ఏళ్ళు పోయి ఎంతోమంది వచ్చుండేవాళ్ళు. వాళ్ళందరికీ మేము ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. అలాగే నా టైంలో ఈ ఐపీకేఎఫ్ అని ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ శ్రీలంకలో వెళ్ళినప్పుడు మా వాళ్ళు కోనాలో ఉన్నాను. మా హాస్పిటల్ కూడా అక్కడ కూడా లిమ్స్ పోయి, చేతులు పోయి ఎంతోమంది. మా సర్వీస్ ఓన్లీ మెడికల్ సర్వీస్. సో 15 years కంప్లీట్ చేసి వచ్చేసి మరలా నేను యాజ్ ఏ హెల్త్ ఆఫీసర్గా ఎన్ఎఫ్సీలో జాయిన్ అయ్యి అక్కడ కూడా రిటైర్డ్ అయిపోయాను. ఇక్కడ మన బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రత్నప్రసాద్ గారు, ఆయన్ని ఎలా అభినందించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశంలో రైతు అండ్ జవాన్, జై జవాన్ జై కిసాన్, లాల్ బహదూర్ శాస్త్రి గారి స్లోగన్ అది. ఆ 2 కేటగిరీస్ని మర్చిపోయి ప్రభుత్వాలు పరిపాలిస్తున్నారు. మేము 24 గంటల డ్యూటీ కాకుండా దేశం గురించి భార్య, పిల్లల్ని, కుటుంబాలని వదిలేసి అక్కడ సర్వీస్ చేసినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమాలు లేవు. అటువంటి సందర్భంలో ఇటువంటి మహానుభావులు గుర్తుంచుకుని ఇవాళ ఆర్మీ డే, దానికి వాళ్ళు ఇచ్చిన గౌరవానికి నేను హృదయపూర్వకంగా ఆయనకి నమస్కారం చెప్తున్నాను. ఇకపోతే నేను ఆర్మీలో 20 years సర్వీస్ చేసి, మాది కమ్యూనికేషన్స్కి సంబంధించిన వింగ్. ఎక్కువగా మేము బోర్డర్స్లో కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో కొలువై ఉన్న
శని భగవానునికి విశేష పూజలు నిర్వహించారు. శనివారం కావడంతో స్వామిని రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటకకు చెందిన పలు ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి దర్శించుకొని పంచామృతాలతో పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామిని వేడుకున్నారు. శనిదోషం పోవాలంటే కాళహస్తిలోని శనీశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేస్తే ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. శనిదోషం పోవాలంటే కాళహస్తిలోని శనీశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేస్తే ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. శనీశ్వరుని పూజిస్తే సకల దోషాలకు విముక్తి కలుగుతుందని ఇక్కడ అంతా కూడా చెప్తున్నారు. ఎస్టీసీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మండపేట మాధవి ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం. రిఫైనరీ అంటుకొని భారీ ఆస్తి నష్టం. దండు వారియర్స్ అంతా కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవాలి. కాకినాడ జీజీహెచ్ లో వ్యాక్సిన్ వేసే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. కుటుంబ రాజకీయాలకు విసిగి చెంది ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. కిర్లంపూడిలో ముద్రగడతో భేటీ అయిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారిని యాప్ ద్వారా ప్రతిక్షణం పర్యవేక్షిస్తారు. అనపర్తిలో స్వయంగా వ్యాక్సిన్ వేసి ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీసీ న్యూస్.